నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ సకల సృష్టి ఒక కుటుంబమైతే, ఈ జగతంతా శిశుప్రాయమైతే, ఈ సృష్టిని జగత్తుని లాలించి పాలించేది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు. నిరాకారునిగా సర్వసాకారాలకు మూలమైన వానిగా, ఆది మధ్యాంతరహితునిగా, జ్యోతి స్వరూపిణిగా శివుణ్ణి మనం ఆరాధిస్తాం. మెడలో నాగరాజు, సిగలో నెలవంక, కొప్పున గంగమ్మ, కంఠంలో కాలకూట విషం, శరీరమంతా భస్మలేపనం, ఇలా విలక్షణ రూపధారిగా మహేశ్వరుడు చంద్రశేఖరునిగా, చంద్రమౌళేశ్వరునిగా తేజరిల్లుతాడు. అలాంటి చంద్రమౌళేశ్వర నామధేయంతో మహాలింగ స్వరూపిణిగా పరమేశ్వరుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో కొలువుదీరి ఉన్నాడు. 2 శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉన్న ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఎవరైతే శక్తియుక్తుల్ని అమృతత్వంతో కూడి శాశ్వత ఆనందాన్ని కలిగిస్తారో, ఎవరైతే బ్రహ్మానంద కారకుడై జగత్తుకు శుభాల్ని చేకూరుస్తారో ఆయనే పరమేశ్వరుడు, జగదీశ్వరుడు, లోకేశ్వరుడు, సర్వేశ్వరుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తూ శివుడు ఈశ్వరుడయ్యాడు. అలాంటి ఐశ్వర్య ప్రదాత చంద్రమౌళీశ్వరునిగా పార్వతీదేవి సమేతంగా కొలువుదీరిన క్షేత్రం జగ్గయ్యపేట. సంస్థానాధీశులు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 200 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి అనేక విధాలుగా అభివృద్ధి చేశారు. అణిమాది గుణోపేతమస్పష్ట పురుషాంతరం శబ్దమీశ్వర ఇత్యుచ్చై సార్థచంద్రం బిభర్తియః. అణిమాది గుణాలతో కూడి దివ్యప్రదమైన ఈశ్వర శబ్దం చంద్రునితో పాటు ప్రకాశిస్తోంది. అలాంటి చంద్రశేఖరుడు, చంద్రచూడుడు, ఇందుశేఖరుడు, బాలేందుధారి అయిన చంద్రమౌళీశ్వరుడు నెలకొన్న శివసన్నిధానమిది. ప్రాచీన కళా వైభవం ఉట్టిపడే ఈ ఆలయం కృష్ణా జిల్లా శైవ క్షేత్రాలలో ప్రత్యేకమైనదిగా అలరారుతోంది. ఆలయ లోగిలి, ప్రాకార గోపురాలు, ముఖమంటపాలు, ప్రదక్షిణ మంటపాలు ఇవన్నీ శివమయంగా తేజరిల్లుతుంటాయి. ఇక్కడ పలు శివ స్వరూపాలు, శివభక్తులు, శివ కుటుంబమూర్తులు, నందీశ్వరుల ప్రతిమలతో ఇదొక శివలోకంగా ప్రకటితమవుతోంది. చంద్రమౌళీశ్వరుడు, కాలభైరవుడు, పార్వతీదేవి ఒకే లోగిలిలో కొలువుతీరి ఉంటారు. శివ పంచాయతన సన్నిధిగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. 3 ధ్వజస్తంభాలతో స్వర్ణ కాంతిమయంగా ఈ లోగిలి అలరారుతోంది. సిగతరగయగసి పడ శశితునక మురిసి పడ శివ పదమునట సదనమాయే. సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే. కళలొలికే భవభువన ధామం శివ శివా సంయోగ నాట్యం. సిగతరగయగసి పడ శశితునక మురిసి పడ శివ పదమునట సదనమాయే. సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే. కళలొలికే భవభువన ధామం శివ శివా సంయోగ నాట్యం. శంభో మహాదేవ శంభో శంభో శంభో. శంకరుడంతటి సులభ ప్రసన్న దైవం మరిలేడు. నమ్మి కొలిచిన భక్తుల సమక్షానికి తానే తరలివస్తాడు. అది ఈ క్షేత్రానికి సంబంధించిన వృత్తాంతంలో కూడా మరోసారి నిజమైంది. కొన్ని శతాబ్దాల క్రితం మాదిపాడు అగ్రహారానికి చెందిన మహాశివ భక్తుడైన విప్రోత్తమునికి చంద్రమౌళీశ్వరుడు స్వప్నంలో సాకారమయ్యాడు. కృష్ణానది అలలపై తాను లింగాకృతిగా తేలివస్తానన్నాడు.
ఆ మాట ప్రకారం అప్పటికప్పుడు విప్రోత్తముడు కృష్ణానదికి తరలివెళ్లగా జ్యోతి స్వరూపిణిగా లింగాకృతిలో చంద్రమౌళి స్వామి నదిలో దర్శనమిచ్చాడు. ఆ శివభక్తుడు శివలింగాన్ని ఇంటికి తీసుకువచ్చి శివార్చన చేయసాగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శివభక్తుడైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన సంకల్పం మేరకు విప్రోత్తముడి దగ్గర ఉన్న శివలింగాకృతికి ఆలయాన్ని నిర్మింపజేశారు. గర్భాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి లింగాకృతిలో తేజోమయ లింగరూపునిగా దర్శనమిస్తున్నాడు. విలక్షణమైన లింగ స్వరూపునిగా చంద్రమౌళీశ్వర స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. చంద్రచూడ మదనాంతకా శూలపాణి స్థానో మహేశ సురేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ నీలకంఠ అంటూ భక్తులు చంద్రమౌళీశ్వరుణ్ణి ఆర్తిగా కీర్తిస్తారు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం అనేవి అష్టైశ్వర్యాలు. బిందు నాదాత్మకమైన మహేశ్వరుడు లింగరూపాన్ని ధరించి ఉంటాడు. తనని ఆరాధించిన వారికి ఐశ్వర్య సిద్ధి చేకూరుస్తాడని స్కాంద పురాణం వివరించింది. చంద్రమౌళీశ్వరుని అనుగ్రహ సిద్ధికి శివ పంచాక్షరి స్మరణ మహోత్కృష్టమైనది. శివ పంచాక్షరికి ఎంతో విఖ్యాతి ఉంది, మహిమ ఉంది. 5 వర్ణాలతో కూడిన వర్ణమాల, గాయత్రీ మంత్రం, సమస్త వేదాలు, ఎన్నో మంత్రాలు శివ పంచాక్షరి నుంచే ఉద్భవించాయని శివ పురాణోక్తి. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమా. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం దేవ సింధుతరంగ సీకర సిక్త శుభ్రజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమా. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామకలేవరం క్షేణీలగళం పరశ్వధారణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమా. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవ. జగ్గయ్యపేటలోని శ్రీ పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయాన్నే కాదు, ఈ జగ్గయ్యపేట అనే గ్రామాన్ని తన తండ్రి వాసిరెడ్డి జగ్గయ్య పేరిట వెంకటాద్రి నాయుడు నిర్మింపజేశారు. రాతి కట్టడంగా, రాతి స్తంభ సమన్వితంగా, ఆలయ ప్రాకారాదులతో అలరారే ఈ ఆలయ సముదాయంలో పలు ఉపాలయాలు కొలువుదీరి ఉన్నాయి.
ఇదే లోగిలిలో దివ్యానుగ్రహ ప్రదాయిని పార్వతీదేవి సర్వాలంకారయుక్తంగా ప్రత్యేకమైన ఆలయంలో స్వామికి ఎడమవైపున నెలకొని ఉంటుంది. స్థానక భంగిమలో భువనమోహన సౌందర్య లహరిలా గౌరీదేవి ప్రకటితమవుతుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దివ్య సన్నిధి, కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయాలు కూడా నెలకొని ఉంటాయి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ. ఆలయ సన్నిధిలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో అర్జునునికి గీతబోధ చేస్తున్న శ్రీకృష్ణ స్వరూపం, దత్తాత్రేయ స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలను భక్తులు దర్శించుకుంటారు. ఆచార్య స్వరూపుడు, గురు పరంపరకే ఆద్యుడైన మేధా దక్షిణామూర్తి స్వామి ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాడు. చిన్ముద్ర దాల్చి మౌన వ్యాఖ్యతో భక్తులనబడే శిష్యుల సందేహాలను నివారిస్తూ దక్షిణామూర్తి జ్ఞానబోధ చేస్తుంటాడని ప్రతీతి. ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. వివిధ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏ ఆకృతిలో, ఏ స్వరూపంలో ఉంటాయో అదే రీతిలో ఈ ఆలయంలో కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. శివాయ హర హర భోలే నమః శివాయ శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః. భద్రకాళి సమేత వీరభద్రస్వామిని ఈ ఆలయ నలువులోని ప్రత్యేక మందిరంలో భక్తులు దర్శించుకుంటారు. ఆదిశంకర మందిరం, నాగదేవతా సన్నిధి, ఆదిత్యుడు, అంబిక, గణనాథుడు, విష్ణువు, మహేశ్వరుడు ఒకే నెలవులో ఉన్న శివ పంచాయతన మందిరాలు ఈ ఆలయ ప్రాంగణంలో దర్శనీయ స్థలాలు. క్లేశకర్మ విపాకాశయైః అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః అంటే క్లేశకర్మ విపాకముల చేత స్పృశించడం సాధ్యం కాని పురుష విశేషుడు ఈశ్వరుడు అని మంత్రార్థం. అలాంటి సకల మంత్రార్థ స్వరూపుడైన చంద్రమౌళీశ్వరునికి ఈ ఆలయంలో వైదిక ఆగమరీత్యా నిత్య పూజాది కైంకర్యాలు, ఉత్సవాలు కొనసాగుతాయి. హర హర భోలే నమః శివుడు అభిషేక ప్రియుడు. శివపూజా సంవిధానంలో అభిషేకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. హరహర మహాదేవ అంటూ ఉద్ధరుణుడు శుద్ధోదకం లింగాకృతిపై అభిషేకిస్తే చాలు శంకరుడు పరవశుడవుతాడు. వివిధ ద్రవ్యాలతో నిర్వహించే శివాభిషేకం చేసినా తిలకించినా శివానుగ్రహ కారకమే అవుతుంది. ఈ దేవాలయంలో అనేకమైన రుద్రయాగములు, చండీయాగములు, బిల్వార్చనలు అనేకమైన జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారి మనకి అనుగ్రహించినటువంటి ఫలాలు. అందువల్ల ఈ దేవాలయం ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తూ ప్రతినిత్యము కూడా త్రికాలార్చన జరుగుతున్నాయి. స్మార్త వైదిక ఆచార ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడుతున్నాయి. ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి అభిషేకం, మాధ్యాగ్ని సమయంలో మహానివేదన, సాయం సమయంలో ప్రదోష పూజా కార్యక్రమాన్ని కూడా జరుగుతూ భక్తులకి కొంగు బంగారమై వెలసిల్లుతూ ఉంది ఈ దేవాలయం. శివాభిషేకం వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అగమ్య గమ్యములగు పాతకాలు, అసాధ్యమనే విషయాలు సుసాధ్యాలు, సమస్త శుభ పరంపరలు శివాభిషేకం వలన సిద్ధిస్తాయి. శుద్ధోదకం,
గంధోదకం, ఫలోదకం, విభూతి జలం వంటి ద్రవ్యాల సమ్మిళితంగా శివాభిషేకాన్ని నిర్వహించడం శివకృపాకారకం. శివాభిషేకం అనేది ముక్తి ప్రదాయకం. శివాభిషేకం సిద్ధిని కోరే శ్రేష్ఠులకు సర్వోత్తమమైన సాధకమని లింగపురాణం తెలియచేస్తోంది. సర్వజ్ఞుడు, సచ్చిదానంద రూపుడు అయిన పరమేశ్వరుడు అభిషేకంతో తాను మోదాన్ని పొంది భక్తులకు సుఖ సంతోషాలు అనుగ్రహిస్తాడని ప్రతీతి. కల్పితం గృహ్యత సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. నమశివాయ సాంబాయ సగణాయాది హేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. శివగణములతో జగదంబ అయిన పార్వతితో కొలువు తీరిన చంద్రమౌళీశ్వరుడు భక్తుల పాలిట పెన్నిధి. రుద్ర, విష్ణు, బ్రహ్మరూపాలతో ఉన్న మహేశ్వరుడే సూర్యమూర్తి. ఆయనే ప్రత్యక్ష దైవమైన శివసూర్యుడు. అలాంటి విశ్వేశ్వరుడైన శివుడు చంద్రశేఖరునిగా, చంద్రమౌళీశ్వరునిగా ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహావిభూతిరాయుడైన చంద్రమౌళీశ్వర స్వామి దర్శనం, ఆరాధనం సకల సన్మంగళదాయకం. అమ్మలగన్న తల్లి అనుగ్రహాల కల్పవల్లి పార్వతీదేవి దర్శనం, పూజనం భక్తుల అభీష్ట ప్రదాయకం. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూ. జగన్మోహనకరంగా, జగదానందకరంగా విలసిల్లుతోన్న జగ్గయ్యపేట క్షేత్ర దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యకారకం. వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే. గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం. విజయవాడ నుండి గొల్లపూడి, కంచికచర్ల, నందిగామ మీదుగా జగ్గయ్యపేట చేరుకుని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. నిర్మలమైన మనసు, శాంత చిత్తులు, సాధువులు, మితభాషులు, అత్యాస లేనివారు, సదాచారులు, జితేంద్రియులు శివమహాదేవునికి అత్యంత ఆప్తులు, ప్రియమైన వారని శివపురాణం వివరిస్తోంది. శివుడంటే శుభంకరుడు, ఆనందకారకుడు, సంతోషప్రదాయకుడు, మంగళస్వరూపుడు. పరమేశ్వరునికున్న ఎన్నో విశేషాలకు తగినట్టుగానే తన భక్తులకు మహాదేవుడు అదే తరహా వరాల్ని అనుగ్రహిస్తాడు. ఆ వరాల వేలుపుకు సభక్తికంగా ప్రణమిల్లుదాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.